వార్ న్యూస్ గురించి విన్నారు గదా! కొంచెం అస్సలు గ్లోబల్ సిట్యుయేషన్స్ అస్సలు బాలేవు. ఓకే. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై మీదుంది. ఇక్కడ నుంచి ఫాల్ అని రావచ్చు. సో, బయింగ్ సైడ్ తగ్గించుకోండి. ఒక 2, 3 డేస్ సెల్లింగ్ సైడ్ ఉండండి. ఎందుకంటే అన్ని సైడ్‌లో వార్ అనేది ఉందన్నమాట. అక్కడ వెనిజులా పైన అక్కడ ఫైర్ ఉంది. తర్వాత పుటిన్ ఇది కూడా యుక్రెయిన్‌ది కూడా బాలేదు అసలు. సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 1 వీక్ కొంచెం చాలా కాషియస్‌గా ఉండండి. అందుకే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నా. బయింగ్ సైడ్ తక్కువ ఉండండి. అసలు బయింగ్ చేయొద్దు. ఈ 3, 4 డేస్ నా మాట వినండి. బయింగ్ సైడ్ ఎళ్ళకండి. నిఫ్టీ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫాల్ అనేది రావాలి. ఈ రేపు రాకపోయినా ఎల్లుండి నుంచి అయితే ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆల్ టైమ్ హై మీద ఉంది. డెఫినెట్‌గా ఈ వార్ టెన్షన్ అయితే ఎప్పుడు వార్ టెన్షన్ అయినప్పుడు కూడా డెఫినెట్‌గా నిఫ్టీ ఒక 300 to 400 పాయింట్స్ మనకి పడుతుంది. సో, ఇలాంటప్పుడే మనకి ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా యూజ్ అవుద్ది. అందుకే ఒక బై, ఒక సెల్ తీసుకొని మనం హాయిగా ఉంటాం కదా! సో, అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అందుకే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా అన్‌సర్టెనే. ఎందుకంటే ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అది కూడా మీరు బాగా గమనించండి. సాటర్‌డే, సండేనే న్యూస్ ఎక్కువ వస్తది. ఎందుకంటే మనం ఏం చేయలేం కాబట్టి. ఓకే. సో, అందుకే చాలామంది క్రిప్టోలో ట్రేడ్ చేస్తారు. బీటీసీలో ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే 24 అవర్స్ ఆపరేషన్‌లో ఉంటది. సో, నిఫ్టీ కొంచెం కాషియస్ ఉండండి. రేపు బయింగ్ సైడ్ అసలు బయింగ్ సైడ్ ట్రేడ్ రాకపోతే తీసుకోవద్దు. మనం ఇండికేటర్ గురించి కూడా చూస్తున్నాం కదా! లాస్ట్ 3 డేస్ నుంచి ఈ రెడ్ లైన్ కింద వస్తదని వెయిట్ చేస్తున్నాం. కానీ రావట్లేదు. ఈ రెడ్ లైన్ పడినంత వరకు మాత్రం అస్సలు మీరు పీఈ సైడ్ ఎళ్ళొద్దు. ఈ రెడ్ లైన్ దాటితే డామ్ షూర్‌గా బిగ్ ఫాల్ అనేది రేపు నేను లైవ్‌లో చూపిస్తాను. సో, అందరూ రేపు లైవ్ అటెండ్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్, ప్రీమియం గ్రూప్ కూడా చాలామంది రిజిస్టర్ అవుతున్నారు. మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.